వైన్ షాప్స్ విషయంలో ఇక్కడ నేను చెప్పినట్లే వినాలంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. రాష్ట్రంలో అమలయ్యే రూల్ నా నియోజకవర్గంలో కుదరదంటున్నారు. నా దగ్గర నా రూల్ అమలు కావాల్సిందే అని తేల్చి చెప్తున్నారు. మరి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఆయన రూల్ పాటిస్తున్నారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాప్స్ నడుస్తున్నాయి. నగరాల్లో రాత్రి వేళ మరో గంట అదనంగా తెరుస్తున్నారు. ఇది రాష్ట్రమంతా అమలవుతున్న రూల్. అయితే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం తాను చెప్పినట్లుగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశించారు అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో అమలయ్యే వైన్స్ విధానంతో తనకు సంబంధం లేదంటున్న రాజగోపాల్ రెడ్డి తన రూల్స్ అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే హెచ్చరికల నేపథ్యంలో మునుగోడులో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు 1-2 మండలాల్లో తప్ప మిగిలిన మండలాల్లో ఎవ్వరూ పాటించడం లేదుట. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాల్లో మొత్తం 29 వైన్ షాపులు ఉన్నాయి. వీటిల్లో 9 షాపుల్లో ఎమ్మెల్యే చెప్పినట్లు కాకుండా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుస్తున్నారు. 4 గంటలకు తీయాలని చెప్పిండు సారు. అట్లా కొన్ని మున్సిపల్ బార్లు అండ్ రెస్టారెంట్లు ఉండటం వలన మేము వైన్స్ వ్యాపారులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే 1 గంటకు అని చెప్పిండు. అదే ఆదేశానుసారం ప్రకారం మేము నడుస్తున్నాం. 29 షాపుల్లో మిగిలిన 20 షాపుల యజమానులు మాత్రం రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు ఏమాత్రం పాటించడం లేదని సమాచారం. ఆయా షాపులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుస్తున్నారట. సిట్టింగ్స్ నిర్వహణలో కూడా ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. కోట్లు పెట్టి వ్యాపారం చేస్తుంటే ఈ కొత్త నిబంధనల వల్ల వచ్చే నష్టాలకు బాధ్యత ఎవరిదని వైన్స్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.